నాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఆ అమ్మాయిని హాల్‌లోకి తీసుకొనెళ్ళి ఈ విధంగా ఒకరా, ఇద్దరా, ఎంతమంది సెమినార్ హాల్‌లో ఆమె ఇలా జరిగింది. యాహ్! సెమినార్ హాల్‌లో జరిగిందంటే, సెమినార్ హాల్ ఎక్కడుంది? ఈ అమ్మాయి డ్యూటీ ఉండేటటువంటి పక్కనే ఉంది. నంబర్ 1. అవును. తర్వాత ఈ అమ్మాయి అంతసేపు ఎక్కడ టీవీలో ఒలింపిక్ ఇది చూసింది. ఫోన్‌లో ఒలింపిక్స్ చూస్తూ చూసుకుంటూ టీవీలోనో, ఫోన్‌లోనో ఫోన్‌లో. చూసుకుంటూ కూర్చొని అప్పుడే లేసి అక్కడికెళ్ళింది. అక్కడికెళ్ళిన తర్వాత ఇది జరిగిందన్నారు. పాయింట్ నంబర్ 1 ఏంటంటే, ఈ అమ్మాయి ఒక్కటే అది చూస్తుందని చెప్పినోళ్ళెవరు? అప్పటి వరకు చూసి పడుకోవడానికెళ్ళిందని చెప్పినోళ్ళెవరు? పాయింట్ నంబర్ 1. ఓకే. ఓకే. హ్మ్. ఆ చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి రూమ్‌లోకి ఒకటే ఎళ్లి పడుకుందా? లేకపోతే సెమినార్ హాల్‌లోనే రోజు ఆ అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళి రెస్ట్ తీసుకుంటుందా? నంబర్ 2. నెంబర్ 2. ఎందుకంటే సెమినార్ హాల్‌లో నిద్రపోవడాలు ఇవన్నీ నాకెందుకు ఎక్కడో ఒక చిన్న డౌట్. ఇంకొక విషయం. అమ్మాయి ఎలా చనిపోయింది? భయంకరమైన శారీరక హింస. యాహ్! ఓకే. లైంగిక పరమైనటువంటి హింస. ఇవి 2 జరిగాయి. జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. ఆ అమ్మాయి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. గొంతు కింద భయంకరంగా నలిపారు. ఇక్కడ కొట్టారు. ముక్కులో నుంచి రక్తము, నోట్లో నుంచి రక్తము. ఆ అమ్మాయి వీడియో తీసుకునేటటువంటి వెసులుబాటు, ప్రాణము, చలనము ఆమెలో ఉండగా ఈ అమ్మాయి అంత దెబ్బలు కొడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు గట్టిగా పట్టేసుకొని ఉండుంటారు కాబట్టి వచ్చినాడు కొట్టేశాడు అనేసి. గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు కొట్టేసిన తర్వాత వీడియో ఎలా తీసుకోగలిగింది ఆ అమ్మాయి? నంబర్ 1. రెండోది అసలు నేను చెప్తున్నా సరే ఆ అమ్మాయిని అలా పట్టుకొని కొట్టేశారు అబ్బాయి. బాగా కొట్టేశారు. అందరూ పట్టుకున్నారు. ఒక్కొక్క వేలుకు ఒక్కొక్కడు ఉన్నాడు అనుకుందాం. కాలుకొకడు, వేలుకొకడు, చేయికొకడు, పొట్టకొకడు అందరూ ఉన్నారు. వీళ్ళు కొట్టేశారు. కొట్టిన దెబ్బల శబ్దం ఎవరికి వినపడలేదా? రైట్. ఇంకొకటి ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది? 3 గంటల పాటు ఈ నరకం చవి చూసింది, లేదా 45 నిమిషాల పాటు నరకం చవి చూసింది అన్నారు. ఈ శబ్దాలు అలజడులు ఏమి రాలేదా? ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది, స్పృహ లేకుండా నిద్రపోతుందనే అనుకుందాం. నిద్రలో ఎవరైనా ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసేసి మీరు అన్నట్టు పట్టుకొని కడితే ఇలాంటివి రావు. ఓకే. అది సింపుల్గా దుప్పటి పెట్టేసి దిండడ్డం పెట్టేసి చంపేస్తాడు. ఓకే. లేదా నోరు మూసేసి అత్యాచారం చేసేసి గొంతు నులిమేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు బ్లీడింగ్లు వస్తాయి? ఎప్పుడు కొట్టడం జరుగుతుంది? తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి. అవునా కాదా? అంటే ఆ అమ్మాయి థ్రెటన్ చేసింది. థ్రెటన్ చేసినప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఏమీ కదలలేదా? ఏమీ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నావు, నేను పారిపోవాలి, లేదా నేను నిన్ను కొడుతున్నా, నువ్వు పారిపోవాలి. పారిపోయేటప్పుడు ఇది తగలదా? తగులుతుంది. ఇది కింద పడదా? ఇక్కడ దీని మీద ఉన్న వస్తువులు డిస్టర్బ్ అవ్వవా? ఆ కుర్చీ యువతల కన్నా లాగవా? కొంచెమన్నా లాగవా? ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అలజడి అనేది ఉంటుంది. ఆ హాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అవేమీ లేవా? ఇంకొక పాయింట్కి వచ్చిన తర్వాత అసలు ఆ అమ్మాయి అరవలేదు అనడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. అది నమ్మదగిందైతే మాత్రం కాదు. ఎందుకు అనంటే ఆ అమ్మాయి మూతి మీద కొట్టారు, ముక్కు మీద కొట్టారు. మూతి మీద కొట్టారు అనంటే ఎవడన్నా చేయి పెట్టి ఉన్నాడు అరవకుండా అంటే వాడి చేతికి తగులుతుంది, కానీ అమ్మాయి చేతికి అమ్మాయి మూతిలో నుంచి బ్లడ్ రాదు కదా. అంటే మూతి మీద నుంచి చేయి తీసేశారు కదా. తీసేసినప్పుడు కొట్టినప్పుడు అమ్మాయి అరవాలి కదా. అరిచినప్పుడు బయట ఎవరికి వినపడలేదా? ఇంకొకటి వినపడలేదు అనుకుంటాను కదా, పగలపూట కాదే, రాత్రిపూట పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. ఇంకొకటి అది గవర్నమెంట్ హాస్పిటల్. 24/7 ఏదో ఒక కేసు యాక్సిడెంట్లను ఇంకొకటనో వచ్చి పోతానే ఉంటారు జనం యొక్క అలికిడి ఉంటుంది. ఈ అమ్మాయి డ్యూటీ చేస్తున్నటువంటి రూమ్ నుంచి ఆ యొక్క సెమినార్ హాల్ ఎంత దూరంలో ఉంది? అంత దూరంలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఘర్షణ ఎవరి దృష్టికి రాలేదా? ఎవ్వరూ కూడా సెమినార్ హాల్లోకి ఈ అమ్మాయి వెళ్ళగలిగింది. మిగిలిన డాక్టర్స్కి ఎవరికి అలసట రాలేదా? వాళ్ళు నిద్రపోదామని అనుకోలేదా? ఆ ఏరియాకి ఎవరు రాకుండా కాపలా కాసింది ఎవరు? ఆ ఏరియాలో జరిగి ఉంటే. దీన్ని బట్టి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, అసలు ఈ సంఘటన ఆ ఏరియాలోనే జరగలేదు అనుకుందాం. అసలు జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అమ్మాయి ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ దందా కానివ్వండి, ఆ యొక్క సెక్స్ స్కాండల్ కానివ్వండి, ఆ యొక్క ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ అమ్మాయి ప్రతిఘటిస్తూ వస్తూ కూడా ఈ అమ్మాయి సహించలేక వీటిని ఎందుకు మనము అంటే ఆ అమ్మాయి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ గురించి పక్కన పెడదామండి. ఓకే,
ఇంకొకటి ఏంటి అనంటే ఆ డ్రగ్స్ గురించి కూడా పక్కకు పెడదాం. ఈ అమ్మాయికి సంబంధం లేదు డ్రగ్స్ గురించి. ఓకే. కానీ సెక్స్ స్కాండల్ దగ్గర మాత్రం ఈ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సెగ తగిలి ఉండాలి కదా! ఖచ్చితంగా. సెగ తగిలినప్పుడు ఈ అమ్మాయి ప్రతిఘటించేటటువంటి సిట్యుయేషన్‌లో ఉండాలి కదా! ఆ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నేహితులతోటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది. దీన్ని నేను ఊరుకోను. దీన్ని పై లెవెల్‌కి తీసుకెళ్తాను. పై లెవెల్‌లో ఎవరు వినలేదు అనంటే పత్రికలకి, మీడియాకి నేను దీన్ని డిస్క్లోజ్ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. యెస్. కొన్నాళ్లుగా జరుగుతుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని బెదిరించడానికి ఈ ఈ సంఘటనకి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఏంటంటే, ఆ అమ్మాయి కారు పగలగొట్టడమో, అవును. లేకపోతే ఆ అమ్మాయి వచ్చే పోయేటప్పటికి ఇబ్బందులు కలగజేయడమో, ఆ అమ్మాయికి డ్యూటీలు వేయడంలో మనం చెప్పాం కదా! భయంకరమైనటువంటి సాడిజాన్ని చూపించడం అనేది జరిగింది. అంటే ఈ అమ్మాయికి డైరీ రాసే అలవాటుంది. ఆ డైరీ కూడా అంటే ఆ పేజెస్ ఏదో చింపారని కూడా ఒక వార్త అనేది కూడా బయట ఇవన్నీ సర్క్యులేట్ వస్తాయి. అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. సుప్రీంకోర్టు అన్ని సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఎంక్వైరీలో డెఫినెట్‌గా ఇవన్నీ కనుక్కుంటావు. ఇక్కడ హ్మ్. కీలకమైనటువంటి అంశం ఇది చూడండి. ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్‌లో ఏం జరిగింది? యాహ్! ఇక్కడ ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే, ఆ రోజు నైటు ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిట్యుయేషన్‌లో లేదు. బరస్ట్ అయ్యేటటువంటి సిట్యుయేషన్‌లో ఉంది. ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు. ఆ అమ్మాయి కారు అద్దాలు పగలగొట్టడం కానివ్వండి, ఆ అమ్మాయిని డ్యూటీస్ చేయడం కానివ్వండి, ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి. ఇవన్నీ చేస్తుంటే ఇంక ఆ అమ్మాయి ఇక నా వల్ల కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు. దీన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలో అక్కడ చేసేస్తాను అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటే, ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ ముగ్గురు మధ్య జరిగింది. నువ్వు బయటికెళ్ళకు, నువ్వు చెప్పకు, నువ్వు చెయ్యకు అని. ఈ అమ్మాయి వినలేదు. హ్మ్. కారణం ఏంటి అనంటే, ఈ అమ్మాయి నేనే కాదు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు ఊరుకోవాలి? ఎందుకంటే ఈ అమ్మాయిలో పోరాడే నైజం ఉంది. యాహ్! ఎదుర్కొనే శక్తి ఉంది. దమ్ముంది. ధైర్యం ఉంది. కాబట్టి ఆ యంగ్ బ్లడ్ నేను దీన్ని సహించను. దీన్ని డెఫినిట్‌గా నేను బయట పెట్టే తీరుతాను అని అనేసరికి ఆ ముగ్గురు మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ డ్రగ్స్ దందాకి, సెక్స్ రాకెట్‌కి ఐ మీన్ ఈ ఆర్గాన్స్ ట్రాఫికింగ్‌కి సంబంధించినటువంటి పర్సన్. పర్సన్. అప్పుడు ఈ అమ్మాయి ఇది ఎక్కడ అరే ఇది ఏ విధంగాను లొంగట్లేదు. ఏమి చేయట్లేదు. ఇది ఓపెన్ అయిపోతానంటుంది. ఇంకా మా వల్ల అయితే కాదు. మేము చేయాల్సింది చేసాం. మీ కర్మ అని వదిలేసింది. హ్మ్. అక్కడ నుంచి ఏం జరిగింది స్టోరీ అనేది బయటికి రావాల్సి ఉంది. ఈ అమ్మాయిని ఆ స్నేహితులు ఎక్కడికైనా రమ్మనమని చెప్పి మరే చోటకైనా తీసుకెళ్లారా? నేను అదే చెప్తున్నా. హ్మ్. అప్పటి వరకు ఆ అమ్మాయి చూసుకుంటూ కూర్చొనుంది, వీడియోస్ చూసుకుంటూ కూర్చుందని చెప్పిన వాళ్ళెవరు? సెమినార్ హాల్‌కెళ్ళి పడుకోంది అని చెప్పిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే హ్మ్. అసలు హంతకులు, అసలు హిస్టరీ సీన్ టు సీను మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తము సుప్రీం కోర్ట్‌కి వచ్చేస్తుంది. చేతిలో ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది.